హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే చికెన్ పాప్కార్న్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా అయితే బోన్లెస్ చికెన్ తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. దాంట్లో ఉప్పు, కారము, మిరియాల పొడి, 1 స్పూన్ సోయా సాస్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత 1 కప్పు దాకా మైదా తీసుకోవాలి. దాంట్లో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారము, ఒక 1 స్పూన్ దాకా మిరియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలపాలి. మనము చికెన్కి బయట కోటింగ్ కోసం అయితే ఈ పొడిని వాడతాము. దీంట్లో ఇంకా ఎక్స్ట్రా మసాలాలు ఏం వేయము, ఇది వరకే సరిపోతుంది. తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ని తీసుకొని అన్నీ దాంట్లో వేసుకొని పిండి బాగా పట్టేలా కలుపుకోవాలి. పిండి ఒకసారి పట్టాక వాటిని కోల్డ్ వాటర్ దాంట్లో వేసుకొని 1 మినిట్ అలా ఉండిచ్చా తర్వాత మళ్ళీ తీసుకొని అవన్నీ ఆ పిండిలో వేసుకొని మళ్ళీ పిండి అన్నిటికీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అన్నీ ఈ విధంగా కలుపుకొని అయితే పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ని అయితే హీట్ చేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని హీట్ చేసుకున్నాక ఆయిల్కి ఎన్ని సరిపోతే అన్ని పాప్కార్న్స్ అయితే వేసుకుందాము. మరి ఎక్కువ కూడా వేయకూడదు, హీట్ అనేది సరిగ్గా సరిపోదు. మీడియం ఫ్లేమ్లోనే జరగాలి ఈ ప్రాసెస్ అంతా. వేసిన వెంటనే గంట పెట్టకుండా కొంతసేపు తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఇంకో సైడ్కి అన్నిటినీ తిప్పుకోండి. చూడండి ఎంత బాగా వేగుతున్నాయో. ఈ విధంగా కలర్ వచ్చినప్పుడు అయితే వాటిని తీసేయండి. అంతే అండి, చాలా సింపుల్గా వేడి వేడి పాప్కార్న్ అయితే రెడీ అయింది. దీన్ని ఎక్కువగా టమాటో కెచప్తో అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు అయితే అసలు చెప్పవలేదు, ఇంకొకటి కూడా వండిచ్చారు. Thank you for watching. Please like, share and subscribe to my channel. Okay, bye.